ఫ్రెండ్స్ రెడీ అయ్యి అక్షరాభ్యాసానికి అయితే వెళ్తున్నాం. మేమున్న రూమ్ నుంచి అయితే టెంపుల్కి కొంచెం దూరమే, అందుకే అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. హలో వ్యూవర్స్, బాసర్లో అక్షరాభ్యాసానికి ఏమేం కావాలి, అసలు ఏం కొనాలి ఏంటి అనేది నేను ఇప్పుడైతే కంప్లీట్ అక్షరాభ్యాసానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎలా చేస్తారు అనేది ఫుల్ డీటెయిల్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఏం లేదండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా పలకలు, అవైతే సెట్ అనమాట. మనం అక్కడ పిల్లలకి పలకలు కూడా పంచవచ్చు. మనకు కావాల్సినవి ఒక పలక, పసుపు కుంకుమ, బియ్యం, 2 పూలదండలు, పిల్లగాళ్ళకి ఒక 5గురికి అట్లా పంచడానికి పలకలు. మేమైతే మా ఇంటి దగ్గర నుంచే పలకలు అయితే తీసుకెళ్ళాము. సో అందుకే మేము ఆ సెట్ కొనలేదు. సపరేట్గా అమ్మవారి ప్రింట్ వచ్చినది ఒక పలక ఉంటుందన్నమాట, స్లేట్. అది నేను మీకు చూపిస్తాను. ఇంకో ఇదనమాట అమ్మవారిది. సో ఇదొకటి మా గీతాంజలికి శ్రీకారం దిద్దించడానికి అయితే ఇదొకటి తీసుకున్నాము. మిగతా పంచడానికి అయితే మేము తెచ్చుకున్నాము. బల్పాలు కూడా మా దగ్గర ఉన్నాయి. సో అదనమాట, ఇవి కావాల్సినవి మొత్తం 200-250 అవుతాయి అంతే. పసుపు కుంకుమ, బియ్యం, పలక, ఒక 2 బంతి పూల దండలు, ఒకటి బాబు మెల్ల వేస్తారు, ఒకటి అమ్మవారికి అనమాట. సో అదనమాట. ఇక్కడ లోటసెస్ అమ్మవారికి ఇష్టమని అక్కడ బయట అమ్ముతుంటే తీసుకున్నాము. ఇదంతా టెంపుల్ అనమాట. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. టెంపుల్ అయితే ఫ్రీగానే ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ 8కి అలా వెళ్ళాము, త్వరగా అవ్వాలని. ఇది ఫ్రెండ్స్, ఇదంతా టెంపుల్ లోపనే అనమాట. మొబైల్ అయితే ఎక్కువ ఎలో లేదు, అయినా నేనైతే మీకోసం అయితే వీడియో తీసాను అనమాట, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఇదైతే లగేజ్ అనమాట. అంటే మనం కాదు, రూమ్ తీసుకోకుండా డైరెక్ట్గా దర్శనానికి వస్తారు కదా, వాళ్ళ లగేజ్ భద్రపరచడానికి అనమాట. అంటే లాకర్ టైప్, జస్ట్ లైక్ లాకర్ అనమాట. సో అది అనమాట. ఇక్కడ లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సెల్ ఫోన్స్, కెమెరాస్ అన్నీ కూడా తీసుకోవాలని చెప్పారు వాళ్ళు. అంటే లోపలికి తీసుకెళ్ళవద్దు, బయటనే పెట్టిపోవాలి అని చెప్పారనమాట. ఇక్కడ కొన్ని టాయ్ షాప్స్ ఉన్నాయి, కొబ్బరికాయలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇదంతా టెంపులే, నేను ఇప్పుడు చూపించేదంతా టెంపులే అనమాట. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ అని అంటారు దీన్ని. నెక్స్ట్ అయితే టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ అక్షరాభ్యాసానికి సంబంధించి ఏంటంటే, నార్మల్గా ఒక హాల్లో అందరినీ కూర్చోబెట్టి మన బాబుని కానీ పాపని కానీ మన వల్ల కూర్చోబెట్టుకొని మనమే చేపిస్తాము. దానికైతే 150 రూపీస్ టికెట్ అనమాట. సో ఇదంతా కాకుండా మనకి సపరేట్గా గుడి దగ్గర, అమ్మవారి గర్భగుడి దగ్గర మనకి చేపిస్తారు. అండ్ అయ్యగారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని అయితే శ్రీకారం దిద్దిపిస్తారు. దీనికైతే 1000 రూపీస్ టికెట్ అనమాట. మేము అంత దూరం వెళ్ళాము, మా ఊళ్ళో కూర్చోబెట్టుకోవడం ఎందుకు అని అయ్యగారి ఒళ్ళోనే కూర్చోబెట్టి అయ్యగారి దిద్దిపియాలని 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. తీసుకున్న టెంపుల్ లోపలికి వెళ్ళాక ఫస్ట్ ఇలా పలక మీద అయితే బియ్యం పోపిచ్చి పసుపు కుంకుమ ఇవన్నీ వేస్తారనమాట. ఇవన్నీ వేసి అయితే పూజ చేస్తారు. దాని తర్వాత అయితే అయ్యగారి ఒళ్ళో అయితే ఇట్లా పూజ అంతా అయిపోయాక ఒక్కొక్కళ్ళు లైన్లో నిల్చుంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారు అయితే శ్రీకారం రాపిస్తారు. అండ్ మనకి మొబైల్స్ అలో లేవు, కానీ మా తమ్ముడు కొంచెం నేనే యూట్యూబ్లో పెట్టడానికి తీరా అంటే వాళ్ళకి తెలియకుండా అయితే తీశారు. అండ్ ఫొటోస్ ఎలాగా అనుకుంటున్నారా, అక్కడ కెమెరామ్యాన్స్ ఉంటారు, 3 or 4 మెంబర్స్. వాళ్ళే మనల్ని దగ్గరకు వచ్చి ఫొటోస్ తీసి, టెంపుల్ బయటనే అనమాట ఉంటుంది. ఫోటోకి 100 రూపీస్ అనమాట. అదైతే తీసుకుంటారని ఉంటుంది. ఒక ఫోటోకి 100 రూపీస్ అనమాట. మేమైతే 2 ఫొటోస్ తీసుకున్నాము. అది ఫ్రెండ్స్, ఇక్కడైతే అయిపోయింది. ఎప్పుడైనా అక్షరాభ్యాసం అయిపోగానే ఎమ్మటే వెళ్ళొద్దు. ఇక్కడ వేద పాఠశాల ఉంటుందన్నమాట. అక్కడ బీజాక్షరాలు దిద్దుతారు. పిల్లలకి నాలుక మీద స్పష్టంగా పలకడానికి, ఏ పదమైనా స్పష్టంగా పలకడానికి అక్కడ వేద పాఠశాలలో ఉంటారనమాట. ఒక అమ్మగారు దిద్దుతారనమాట. సో అది మేమైతే అక్కడ నుంచి, టెంపుల్ నుంచి ఇది ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో తీసుకొని అయితే వచ్చామన్నమాట. ఇదంతా వేద పాఠశాల. ఇదే ఇక్కడ పిల్లలందరూ వేదాన్ని నేర్చుకుంటున్నారు, చదువుతున్నారనమాట. సో ఇక్కడంతా పిల్లలే ఉంటారు. ఇది అందులోనే ఒక చిన్న స్వామి అయితే మాకైతే గోత్రనామాలతో పూజ చేశాడనమాట ఆ స్వామి. దాని తర్వాత అయితే బీజాక్షరాలు దిద్దించడానికి వెళ్ళాలి. వేద పాఠశాల అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ మనం ఈ వేదాన్ని అక్కడికి వెళ్ళకుండా కాకుండా వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అని చెప్పారు. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఇది హిందువుకి సంబంధించిన వేదం. హిందువులు ఎవరైనా అందరూ నేర్చుకోవచ్చు. ఓన్లీ బ్రాహ్మిన్స్ నేర్చుకునే వేదం అని కొంత ఉంటుంది కదా, అలా కాదు. హిందువులు మొత్తం ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఎవరైనా దీన్నైతే, ఈ వేదాన్ని అయితే జపించవచ్చు అన్నమాట.
సో వీళ్ళకట్ట యూట్యూబ్ ఛానల్ ఉంటుందంట, వాళ్ళు చెప్పమన్నారు. ఇది ఫ్రెండ్స్, ఇలా పూజ అయితే అవుతుంది. ఇతను మా తమ్ముడు అనమాట, మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆ అమ్మగారు అన్నారు కదా, ఫస్ట్ మా తమ్ముడికి రాస్తా అన్నారు, చదువుకునే బావేనా అని అడిగి అవును అంటే రాస్తా అన్నాడు. అయితే మా గీతాంశని చూపియండి ఎలా ఆ బాబుకి రాస్తుంటే అని అన్నారనమాట. సో మా తమ్ముడికి రాపిస్తూ మేమైతే గీతాంశ గారికి చూపించాము. రాయడం అయిపోయాక గీతాంశ గారికి అయితే రాశారు, కానీ అస్సలు కోఆపరేట్ చేయలేదు. వాడు ఏమనుకున్నాడో ఏమో కానీ చాలా ఏడ్చాడనమాట. ఏమో చేస్తున్నారు అని అనిపించి చాలా ఏడ్చాడు. తర్వాత అయితే ఆపారనమాట. అయితే వేద పాఠశాలకు ఎంతో కొంత విరాళం అయితే ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు పర్టికులర్గా అడగలేదు, మన ఇష్టం ఉంటే ఇవ్వచ్చు. సో అయితే మేమైతే ఇచ్చామన్నమాట. వాళ్ళు ఇదంతా వితౌట్ 1 రూపీ లేకుండా బీజాక్షరాలు రాస్తున్నారు, గోత్రనామాలు చదువుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. సో అందుకే మేము 1116 అయితే ఇచ్చాము. అక్కడ పిల్లలకి కానీ వేద పాఠశాలకి ఏమన్నా అవసరం ఉంటుందని. ఇక్కడ చూసారా ఈ ర్యాబిట్స్ చిన్న చిన్నవి, వీటిని కూడా వాళ్ళైతే పెంచుతున్నారనమాట. మా గీతగాడైతే చాలా బాగా ఆడుకున్నాడు. వేద పాఠశాల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా బాసర వెళ్ళినప్పుడు వేద పాఠశాలని ఖచ్చితంగా విజిట్ చేయండి. మన పిల్లలకు బీజాక్షరాలను అయితే రాపియండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.